భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మరపురాని వివాదాస్పదమైన సంఘటన ఘట్టం అదే ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీని విధించి ప్రస్తుతానికి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తవుతుంది. 1975 జూన్ 25వ తేదీ రాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే ఎమర్జెన్సీని విధించడానికి దారితీసిన పరిస్థితులు ఒక్క రోజులో కలిగినాయి కావు. కొన్ని నెలల పాటు దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న 5 ప్రధాన సంఘటనలు ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీ నిర్ణయానికి కారణమైనాయి. మరే దేశ రాజకీయ చరిత్రలో చీకటి ఘట్టంగా మిగిలిన ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఆ పరిణామాలు ఏంటి ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటిది గుజరాత్ ఆందోళనలు. 1973లో గుజరాత్లో హాస్టల్ ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు. ఈ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా మారాయి. అప్పటి ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన్ను చిమన్ చోర్ అంటూ నిందించడం కూడా జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో 1974 ఫిబ్రవరిలో ఇందిరాగాంధీ చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించింది. ఘటన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఇక రెండో సంఘటన బీహార్లో జేపీ ఉద్యమం. గుజరాత్ పరిణామాల స్ఫూర్తితో బీహార్లో అప్పటి ముఖ్యమంత్రి అబ్దుల్ గఫూర్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. గాంధేయవాది ప్రముఖ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవడంతో దీనికి మరింత బలం చేకూరింది. ప్రస్తుతం బీహార్లో ఉన్న కీలక నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ వంటి వారు కూడా ఈ ఉద్యమం నుంచే వెలుగులోకి వచ్చారు. జేపీ సంపూర్ణ క్రాంతి అంటే సంపూర్ణ విప్లవంకి పిలుపునిస్తూ ప్రధాని పీఠం నుంచి ఇందిరాగాంధీ దిగిపోవాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇదే నినాదం దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గలం వినిపించడానికి దోహదపడింది. ఇక మూడో ఘటన జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో జరిగిన రైల్వే సమ్మె. 1974లో కార్మిక సంఘ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఆధ్వర్యంలో జరిగిన రైల్వే సమ్మె దేశ రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇదే సమయంలో రైల్వే మంత్రి, బీహార్ ఎంపీ అయినటువంటి మిశ్రా ఒక బాంబు దాడిలో మరణించడం జరిగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు కూడా దారితీసింది. రైల్వే సమ్మె, మిశ్రా హత్య ఈ రెండు కూడా ప్రభుత్వానికి తీవ్ర సవాలుగా మారాయి. ఇకపోతే 4 ఇందిరాగాంధీ మీద కోర్టు కేసు. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ అలహాబాద్ కోర్టు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసు విచారణ దేశ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను కూడా రేపింది. 1975 జూన్ 12న జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీని దోషిగా తేల్చేస్తూ ఆమె ఎన్నిక చెల్లదని తీర్పిచ్చారు. అదే రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలై 5 ప్రతిపక్ష పార్టీల కూటమి విజయం సాధించడం జరిగింది. జూన్ 24న సుప్రీంకోర్టు ఈ తీర్పు పైన షరతుతో కూడిన ఒక స్టే ఇచ్చింది. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇందిరాగాంధీ ప్రధానిగా కొనసాగవచ్చని, అయితే పార్లమెంటులో ఓటు వేసే హక్కు ఆమెకు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నీ ఒకదానికొకటి ఇది మాకు చైన్ లింక్లా జరగడంతో కోర్టు తీర్పు ఇటు ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి ఈ నేపథ్యంలో 1975 జూన్ 25న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్ తదితర ప్రతిపక్ష నాయకులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలను పాటించవద్దని వారు పోలీసులకు ఇటు సైన్యానికి పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ మా ఉద్యమం ముందు నిలబడలేదని కూడా మొరార్జీ దేశాయ్ బహిరంగ సభలు ప్రకటించడం జరిగింది. పరిణామాలన్నింటి నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అదే రోజు రాత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. జూన్ 26వ తేదీ తెల్లవారుజామున రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకంతో దేశంలో ఎమర్జెన్సీ అధికారికంగా అమల్లోకి వచ్చింది. పౌర హక్కులు సస్పెండ్ చేశారు.
ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేశారు. పథకాలపై సెన్సార్షిప్ విధించారు. ఈ ఎమర్జెన్సీ సుమారు 21 నెలల పాటు కొనసాగింది. ఈ ఎమర్జెన్సీ భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది. ఇంతటి చీకటి ఘట్టంగా మిగిలిపోయిన ఎమర్జెన్సీ ప్రస్తుతం 50 సంవత్సరాల క్రితం జరిగిన మన భారతీయుల మనోఫలకాల మీద మాత్రం చెరగని ముద్ర వేసింది. అలాగే ఉండిపోతుంది కూడా.